ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఈ పెద్ద మనిషి, ఇన్ని మోసాలు చేస్తూ ఈ పెద్ద మనిషి ఇప్పుడు ప్రతి ఇంటికి తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను ఇంటింటికి పంపిస్తాడట. ఇంటింటికి పంపిస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను అందరూ కూడా రెడీగా పెట్టుకోమని అడుగుతా ఉన్నా. రెడీగా పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ ఎమ్మెల్యేలు, నాయకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి చూపించండి. ఆ మేనిఫెస్టో వారికి చూపించి ఈ సంవత్సర కాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఆ నాయకులను డిమాండ్ చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే దానికోసం అని చెప్పి మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ, అంటే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అని హెడ్డింగ్ పెట్టి, రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు గారి మేనిఫెస్టో, రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని హెడ్డింగ్ పెట్టి, అంటే తెలుగులో అర్థం కావాలంటే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అని ఒక కార్యక్రమం పెట్టి క్యూఆర్ కోడ్లో ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా, ఒకవేళ ఎవరి ఇంట్లో అయినా ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎవరి దీంట్లోనే లేకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే పేరుతో, తెలుగులో అయితే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అన్న పేరుతో రిలీజ్ చేస్తాం. దానిని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్లలో ప్రతి కుటుంబం కూడా వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో ఈ మేనిఫెస్టో ఐటమ్స్ని చూసిన తర్వాత ఎవరెవరు వీళ్ళ కుటుంబం, ప్రతి కుటుంబానికి వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో, ఏ ఐటెం వీళ్ళకి వర్తిస్తుందో, వీళ్ళు ఎంత ప్రతి కుటుంబానికి బాకీ ఉన్నారో, ఈ బాకీ ఎంతనో అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నిలదీస్తూ గట్టిగా అడగండి. అప్పుడైనా కనీసం వాళ్ళకి సిగ్గొచ్చి ఏమైనా మనం బాకీ పడ్డ ఈ సంవత్సర కాలంలో మనకు ఎగరగొట్టిన సొమ్మునేమైనా మనకేమైనా ఎన్నికిస్తారేమో మనమంతా కూడా ఆశిద్దాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్ కూడా ఒకసారి అది కూడా చూపించండి అమ్మా. ప్రతి ఇంటికి ఆయన ఏ రకంగా బాండ్ ఇచ్చాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండు. ఇది 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 ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పోయి ఈ మాదిరిగా ఇచ్చినాడు. ఇది భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారి బాబు షూరిటీ, చంద్రబాబు గ్యారంటీ. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని ఈ రకంగా అందరికీ ఓటీపీ ఇచ్చినారు. ప్రతి ఇంటికి పోయి ఈ కార్యక్రమం చేసినారు. ఓటీపీ ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీకి SMS కొట్టమని చెప్పి ఓఎస్డీ ఇచ్చినారు అని ఓటీపీ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు ఓటీపీ అప్పట్లో? ఆయనకి మామ కొంచెం చెప్తా ఉన్నది, ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఉన్నది బాగా. ఈమె పేరు మెహరాజ్ బేగం షేక్ అని, ముస్లిం లేడీ. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మీ నమోదు సంఖ్య అంటే ఆమె ఓటీపీ నెంబర్ ఇచ్చినారు. ఈ నెంబర్ ఇచ్చి మీ సంక్షేమ వివరములకు అని వాళ్ళ సంబంధించిన ఏమంటారు వెబ్సైట్, ఆ వెబ్సైట్ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాసినాను. తర్వాత నెక్స్ట్ పేజీకి బామ్మ, నెక్స్ట్ స్లైడ్కి బా.
ఇది 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 మూడోది, ఇది మూడోది మా దాని ముందు మధ్యలో ఇంకోటి ఇది తాగే పెద్దచి అని కిందికి రా. పేరు మెహరాజ్ బేగం షేక్. యూనిక్ ఐడి కోడ్ మన సేమ్ యూనిక్ ఐడి కోడ్ పెట్టినారు. వయస్సు సో అండ్ సో పెట్టినారు. కులం మైనారిటీ, వృత్తి హౌస్ వైఫ్, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు 2, 18 సంవత్సరాల వయసు కంటే పైబడి ఉన్న మహిళలు 2, నిరుద్యోగ యువతి యువకులు 0, నియోజకవర్గం రాజంపేట. ఇంట్రెస్ట్ ఈ స్కీమ్స్ వర్తిస్తాయని రాసినారు. దాంట్లో ఏమని రాసినారు? వర్తింపబడే స్కీములు పథకం. ఆడబిడ్డ నిధి 1500, ఏడాది కంటే సమయం 18,000, వర్తించే సభ్యుల సంఖ్య 2 అంటే 36,000. తల్లికి వందనం మీకు వర్తిస్తుంది 15,000. 2 పిల్లలు మీకు వర్తించే మొత్తం సహాయం 30,000. అన్నదాత సుఖీభవ మీకు వర్తించడం లేదు. యువగలం 36,000 మీకు వర్తించడం లేదు అని ఆ రెండింటికి ఆ 20,000కు ఈ 30,000 36,000 యువగలానికి అన్నదాత సుఖీభవ యువగలంకు 0 పెట్టినారు. ఏడాదికి అందే మొత్తం మీకు 66,000. 5 ఏళ్లలో అందే మొత్తం 3,30,000. 3,30,000 33 లక్షలు రాసినారు. పోయేదేముందిలో వస్తున్నా ఎక్కువ పెట్టినా నష్టమే ఉంది అన్నట్టుగా పెట్టినారు. తర్వాత ఏమని రాసినారు? మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు అని ఇవి రాసినారు. మహాశక్తి అని, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లని, ఉచిత బస్సు ప్రయాణం అని, పథకం ద్వారా స్థానిక బస్సులలో మహిళలందరికీ కూడా టికెట్ లేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తామని చెప్పినారు. తర్వాత ఎప్పటి నుంచి చూడండి, జూన్ 24 పెద్ద జయం కిందకి జూన్ 2024 నుంచి ప్రారంభం. సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం అంటే అది కూడా రాసినారు కింద. జూన్ 2024 నుంచి ప్రారంభం. మీ మద్దతు తెలపడానికి ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పి కింద నెంబర్ కూడా మిస్డ్ కాల్ ఇచ్చినారు. ఇది ప్రతి ఇంటికి పంపించినారు స్వామి, మాదిరిగా పంపించినారు, రిజిస్టర్ చేసుకున్నారు, ఓటీపీ ఇచ్చినారు, మిస్డ్ కాల్ ఇప్పించినారు. తర్వాత 3వ స్లైడ్కి అమ్మ. ఇది 3వ స్లైడ్. ఏమని? బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బెనిఫిట్ డీటెయిల్స్. అభినందనలు. మీ అందరికీ అభినందనలు అంట, కంగ్రాచులేషన్స్. మీరు 33 లక్షలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత పొందింది అంట. రోజున ఎక్కువ పెట్టాను, సరేలే, మీ కుటుంబం అర్హత పొందింది అన్నారు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాసినారు. తర్వాత భవిష్యత్ గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ అని రాసినాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని కానీ ముందుగా నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం కానీ కట్ అయిపోయింది. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చెప్పి ఏకంగా బాండ్ ఇచ్చినాడు స్వామి. ప్రతి ఇంటికి బాండ్ ఇచ్చినాడు. ఇది ఇచ్చి ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు. ఓటీపీ నెంబర్ ఇచ్చిన మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పినాడు. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అని చెప్పినాడు. అది మళ్ళీ చదువుతామా? మళ్ళీ పైగా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలకు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం అని అది కట్ అయిపోయింది. అనే మాట చెప్తూ బాండ్ ఇచ్చి ప్రమాణం చేసి ఓటీపీ ఇచ్చి నెంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇచ్చి అన్నీ చేసి జూన్ 2024 ఆ డేట్ కూడా చెప్పినాడు. అది కూడా డేట్ ఎప్పటి నుంచి నమోదవుతుందని కూడా రాసినాడు. జూన్ 2024 నుంచి. అంటే మీ అందరికీ కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఇంత బాకీ ఉన్నాడని అది పైన కూడా రాసినాడు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాసినాడు. అంటే 2024 అంటే సంవత్సరం మనకు అప్పున్నాడు, మనకు బాకీ ఉన్నాడు. ఇప్పుడు మీరంతా కూడా ప్రజలందరూ కూడా నేను అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఇవన్నీ కూడా మీరు బయటికి తీయండి. మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో మనం QR కోడ్లో పెడతాం, అది కూడా డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీరందరూ కూడా
తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు, అయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారు త్రికరణ శుద్ధితో ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఉంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ మాకు ఇచ్చినాడయ్యా ఈ బాండు, ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు, దానికి తోడు మాకుతో ఎస్ఎంఎస్కి ఫోన్ చేయించమని చెప్పినాడు, ఫోన్ చేసినాము, అన్నీ అయినాయి, మాకు వెంటనే డబ్బులు మాకు ఇవ్వాలా, ఇప్పటికీ సంవత్సరం డిలే అయిపోయింది, మా అవసరాలు చాలా మాకున్నాయి, మేము ఇబ్బందులు పడతా ఉన్నాం, మా ఇబ్బందులు తీరాలి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తావో కనుక్కో అని గట్టిగా నిలదీయమని అడుగుతా ఉన్నాం. వడ్డీతో సహా ఇమ్మని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా, చంద్రబాబు నాయుడు గారి నాయకులను, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీసే కార్యక్రమం చేస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు మనకి ఇస్తారు అని ఆశిద్దాము. ఒకవేళ లేకపోతే మీ తరపున పోరాటం చేసేదాన్ని నేను రెడీగా ఉన్నాను. మళ్ళా ధర్నా చేద్దాము, మళ్ళా కలెక్టర్లను ముట్టడించే కార్యక్రమాలు చేద్దాము, మళ్ళీ ఒక మంచి డేట్ తీసుకొని మళ్ళీ అందరం కలిసి మళ్ళా గట్టిగా ధర్నా కార్యక్రమం కూడా ఏదైనా మళ్ళీ ప్లాన్ చేద్దాం.